దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? డ్రైవింగ్ చేసిన ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లాజిక్ ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు మనకు క్లియర్గా ఉంటుంది. అందులో జనరేషన్ ఉంటే మళ్ళీ అది వర్క్ అవ్వదు. కందుకూరులో మళ్ళీ వాతావరణం వస్తుంది. కనిగిరి కంటిన్యూ మళ్ళీ కాంటాక్ట్స్ నాట్ మ్యాప్స్. కందుకూరు 185, కనిగిరి 48. ఎస్పెషల్లీ మీ బస్సెస్కి ఆల్రెడీ మనం చెప్పారు, శాంపల్ తీసుకునేటప్పుడు వాళ్ళు రిసైడింగ్ ఏరియా అది ఇంకోసారి మీరు అక్కడ అవుతుందా లేదో మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. బస్సెస్ ఉన్నాయి కదా, వేరే బస్సెస్ వస్తారు. కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లేకపోతే అర్బన్ ఏరియాలో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు కూడా బస్సెస్ విజిట్ చేయండి. బస్ విజిట్ చేసి ఆ పలానా పర్సన్ శాంపుల్ తీసుకుంటారు కదా. సో నాకు ఇలాగే ఒక కేసు వచ్చింది. మెడికల్ ఆఫీసర్లు ఒంగోలు నుంచి ఒక 30 మంది ఆంధ్ర బ్యాంకులు మెడికల్ ఆఫీసర్ ఎవరో పరిచయం ఉన్నారు ఫ్రెండ్ని బయట పిఎస్సీకి వెళ్ళి శాంపుల్ తీసుకున్నారు. అక్కడ పిఎస్సీలో ఎంపీడీఓ వాళ్ళు మీరు మా ఊరు వాళ్ళు కాదు పెరుగుతుంది అంతే. తర్వాత తెలిసింది పలానా వాళ్ళు ఒంగోలు నుంచి వెళ్ళి అక్కడ లోకల్ అడ్రస్ ఏదో వచ్చేసి చేసేసారు. సో అలాంటి కేసెస్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఉంటుంది, శాంపుల్ ఇప్పుడు అందరికీ తీస్తున్నారు. రూరల్ రిక్వెస్ట్ శాంపులింగ్ అందరికీ తీస్తున్నారు కాబట్టి అందులో లోకల్ అడ్రస్ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అని అవసరం లేదు. గుంటూరు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్ళచ్చు. బట్ అడ్రస్ అనేది గుంటూరు అడ్రస్ ఇవ్వండి. గుంటూరు అడ్రస్. మార్కాపురం వాళ్ళు కందుకూరులో తీసుకుంటారంటే బట్ వాళ్ళు రిసైడింగ్ అడ్రస్ తీసుకోవాలి. ఆధార్ కార్డులో కందుకూరు ఉంది, బట్ ఉంటున్నది మార్కాపురం అనుకోండి. సో అడ్రస్ మార్కాపురం తెచ్చుకోవాలి. శాంపుల్ ఐడీలో ఆ నెంబర్ ఇచ్చుకుంటే దాన్ని ట్రేస్ చేయడానికి తీసేది. సో ఆ బస్సెస్ విజిట్ చేయండి. ఆ బస్సెస్ మనం కూడా కమ్యూనికేట్ చేస్తాం. మీరు కూడా ర్యాండమ్గా విజిట్ చేయండి. అండ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రైమరీ కాంటాక్ట్స్ మ్యాప్ ఇస్ ఆల్సో వెరీ లెస్. కందుకూరు 1.7, 1.94. యావరేజ్ ప్రైమరీ కాంటాక్ట్ ఇస్ 1.7, యావరేజ్ సెకండరీ కాంటాక్ట్ ఇస్ 1.94. కొండపి 2.51, యావరేజ్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ఇస్ 3.41. కందుకూరు రూరల్ 1.95, యావరేజ్ ప్రైమరీ కాంటాక్ట్, యావరేజ్ సెకండరీ కాంటాక్ట్ 1.9. సెకండరీ కాంటాక్ట్ ఇస్ మచ్ వైడర్ నౌ. పాత డెఫినేషన్ ప్రకారం వెళ్ళండి. రిజల్ట్ అప్డేషన్ కందుకూరు 597 కందుకూరులో 2 times ఎంట్రీ అయ్యాయి. అంటే ఈ రోజు మనం శాంపుల్ తీస్తారనుకుంటే అదే సార్, అది డూప్లికేషన్ అంటే ముందు రోజు శాంపుల్ తీసుకొని కొందరు వెళ్ళిపోయిన వాళ్ళవి నెక్స్ట్ డే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ అలా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ మీకు 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. వితిన్ 30 minutes రిజల్ట్ అనేది అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు సార్. అది దాన్ని చూసాం సార్, కానీ వాటిలో 2 times ఉంది సార్. చూడండి అమ్మా, అదే చెప్తున్నాను కదా, మీరు పర్సనలీ చూడకపోతే ఇలాగే ఉన్నది. జీజీహెచ్ ఒంగోలు వాళ్ళు 14,117కి వాళ్ళ బ్యాలెన్స్ 167, 2,135కి 402 పెండింగ్. సో ప్రాబ్లం ఎక్కడుందని చూసుకోండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఒంగోలు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా జీజీహెచ్ ఒంగోలు. సో మీ నెంబర్స్కి వాళ్ళ నెంబర్స్కి నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వాళ్ళు కిట్స్ ఇచ్చింది ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ నుంచి అప్డేట్ కూడా తక్కువ ఉన్నాయి. మీకు ఇచ్చింది తక్కువ, అందులో 50% 25% అప్డేట్ చేయలేదు. 400 అండి, మొత్తం 2000 చొరవ ఫాలో అప్ చేయలేదు. కిట్స్ ఎక్కడ శాంపుల్ తీశారు ఏంటి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఆ రిజల్ట్ అనేది అప్డేట్ అవ్వాలి కదా. ఫంక్షనాలిటీ ఇన్ ద ఫీల్డ్ కొంత నాకు అది ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ ఆపరేషన్స్ అనేది డైనమిక్గా ఉంటాయి. అంటే ఏదో ఒక ప్రొసీజర్ ఒక ప్రోటోకాల్లో
గైడ్లైన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత అవే నిలకడగా ఉండట్లేదు. వాటి మైండ్ అట్లాగే మనం చేయాల్సినటువంటి పని కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఫోకస్ మారుతుంది. ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మన యొక్క పని తీరు అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఐటమ్ మీద మనం దృష్టి పెడుతున్నాం. అయితే ఫీల్డ్ లెవెల్లో ఆ పారాడైమ్ షిఫ్ట్ నాకు కనిపించాలి. అంటే ఏ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ తన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం, ఇంకా గ్రాస్రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, ఇదంతా కూడా ఇప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో కటింగ్ ఎడ్జ్ లెవెల్లో పనిచేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విషయాల మీద అయితే ఫోకస్ పెట్టాలి అని చెప్పి మనకు ఫ్రమ్ టైం టు టైం అవసరం ఉన్నదో దానికి తగ్గట్టుగా మన రెస్పాన్స్ మెకానిజం అనేది సరిగ్గా లేదు. ల్యాక్ బిహైండ్. అది పెద్ద విషయం కాదు. నిన్న కూడా 6 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఇదే విషయం చెప్పాను నేను మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా. మనం ఏదో ఒక మోసలో ఉన్నట్టు పనిచేస్తే ఒక క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయలేము. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. మనము హెల్త్ ఎమర్జెన్సీ ఫేస్ చేస్తున్నాం. సో ఎమర్జెన్సీలో రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం. ఎమర్జెన్సీ మీరు చూడండి, రెస్పాన్స్ అనే పదంలో వాడతారు. సో ఆ రెస్పాన్స్ మెకానిజం అనేది మనం ఇన్ టైంలో కనుక లేకపోతే అటువంటిప్పుడు మనం క్రైసిస్ని ఏం మేనేజ్ చేస్తున్నట్టు. ఈ కరోనా వైరస్ రాకముందు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఉన్నటువంటి అజెండా ప్రకారం మీకున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు నిలకడగా అమలు చేసుకునేవారు. కలెక్టర్ మీకు కూడా అవసరాన్ని బట్టి పీరియాడికల్గా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఏమైనా వెనుకుంటుందో జిల్లా అని చెప్పి చూసేవాళ్ళం. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ సంబంధించి. అంతే తప్ప మీ రోజువారీ కార్యకలాపాల్లో మేమేమి దూరేవాళ్ళం కాదు. ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏమైంది, వారంలో కనీసం 2 సార్లు లేదా 3 సార్లు చీఫ్ సెక్రటరీ అలాంగ్ విత్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెడికల్ హెడ్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అట్లాగే హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఎవరైతే ముగ్గురు ఉన్నారో డిపార్ట్మెంట్ హెడ్స్, లైక్ డిఎంజీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, సో ఇంతమంది కలెక్టర్స్ని, జాయింట్ కలెక్టర్స్ని, అట్లాగే ఈ 3 డిపార్ట్మెంట్స్కి వర్టికల్గా జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు సమక్షంలోనే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక అంశాల మీద అవసరాన్ని బట్టి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద సమస్య జరుగుతాం. 3 హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్న ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపరింటెండెంట్ జనరల్ హాస్పిటల్ మీన్స్ టోటలీ a nodal authority of clinical management ప్లస్ ఫీల్డ్ లెవెల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ ఒక రకంగా అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాయి. సో క్లినికల్ మేనేజ్మెంట్ అంటే మన దృష్టిలో కోవిడ్ హాస్పిటల్స్ ప్లస్ సెమీ హాస్పిటల్ లాగా వర్క్ చేస్తున్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్స్. సో ఇది ఒక ఆస్పెక్ట్ క్లినికల్. ఇక్కడ ఈ క్లినికల్ ఆస్పెక్ట్కి ఫీల్డ్ లెవెల్లో యాక్టివిటీస్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు డిసిహెచ్ఎస్, వైద్య విధాన పరిషత్, ఆ తర్వాత డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్. సో ఈ ఇద్దరు కూడా ఫీల్డ్ యాక్షన్కి సంబంధించి గట్టిగా పనిచేయాలి. సరే, నేను
వర్క్లోడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బిఎంహెచ్ఓ యాంగిల్లో పిఎస్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్బన్ ఏరియాస్లో సెగ్రిగేట్ చేసి నేను డిసిహెచ్ఎస్ కంట్రోల్లో పెట్టి అక్కడ ఎట్లాగా వైద్యదాంత హాస్పిటల్స్ ఉంటాయి అది సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్స్ని విత్ ఎక్స్టెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ చూడండి అని చెప్పి ఫీల్డ్ ఆపరేషన్స్ మీద వాళ్ళు పెట్టడం జరిగింది. మీకు కాన్ఫరెన్స్ యూనిట్గా తీసుకుని ఒక సూపర్వైజరీ రోల్ ప్లే చేయడానికి ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ని పెట్టాము. కొద్దిగా సపోర్టింగ్గా నాన్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఫాలోఅప్ చేయడానికి మానిటర్ చేయడానికి కాన్ఫరెన్స్ స్పెషల్ ఆఫీసర్ పెట్టాము. ఇది మధ్యలో ఉన్నటువంటి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పొజిషన్. సో ఏదేమైనా మెడికల్ ఆఫీసర్ పిఎస్సి ఈ కోవిడ్ ఆపరేషన్స్లో ప్లేస్ క్రిటికల్ రోల్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు బిగినింగ్లో మనం కేవలం ఫారెన్ డిజైన్స్ గురించి చూసాం. అవి స్పెసిఫిక్గా అప్పుడు ఎక్కడో ఉండేటివి. జిల్లా అంతా కూడా వెళ్తే ఒక 14-15 మంది కంటే ఎక్కువ రాలేదు మనకి. అప్పుడు వాళ్ళందరినీ కూడా మనం హోమ్ క్వారంటైన్లో పెట్టాం సస్పెక్టెడ్ కేసు కింద. ఏమైనా సింటమ్స్ ఉంటే అప్పుడే మనం టెస్ట్ చేసి పాజిటివ్ అయితే మనం ట్రీట్మెంట్ లెవెల్ తీసుకొచ్చేవాళ్ళం. సో అది ఇప్పుడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత పర్టికులర్గా ఢిల్లీ రిటర్నీస్ ఎవరైతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ ఇన్ఫెక్షన్ గురయ్యి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని పర్టికులర్ స్పాట్స్లో మనకు ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసాము. ఒక స్థాయిలో 0 తీసుకెళ్ళాము. రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది కదా. సరే ఆ స్థాయి దాటిపోయాము. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ మెథడ్స్ అన్ని రిలాక్స్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా ఇతర శాఖలన్నీ రొటీన్గా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మనం రొటీన్లోకి తీసుకున్నామో మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువైంది. ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువైందో ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళను మనం ఎవరైతే ఇన్ఫెక్షన్ గురయ్యారో వాళ్ళని కాస్త మనం టెస్ట్ చేసి డిటెక్ట్ చేసే విషయంలో వ్యాక్సిన్ డిటెక్ట్ అయిపోయాం. ఫలితంగా డెత్ రేట్ కూడా పెరిగింది. సో ఈ రోజున ప్రపంచం అంతా కూడా మరి ఈ కరోనా కంట్రోల్, ఈ కరోనా ఆపరేషన్స్ని ఏ రకంగా మెజర్ చేస్తారంటే ప్రధానంగా ఈ పాజిటివిటీ రేట్ ఒక పారామీటర్ అయితే ఈ ఫెటాలిటీ రేట్ అందరూ పారామీటర్. ఇప్పుడు పెరిగిన నష్టం కూడా ఏం లేదు, ఇంకా ఇండిపెండెంట్గా పెడుతున్నాం. బట్ మనం డెత్ రేట్ తగ్గించుకోవాలి, డెత్ తగ్గాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఈ దిశగా మనం ఏం చేయాలనేది ఇక్కడేమి కలెక్టర్గా నేను కూడా జిల్లా స్థాయిలో డిసైడ్ చేసేది ఏమీ లేదు. ఏం చేయాలనేది మనకు కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ రూపంలో కావచ్చు, లేకపోతే మెమోల్ రూపంలో కావచ్చు, లేదా జివోల్ రూపంలో కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ పంపిస్తున్నాను. వాటినే మేము మీతో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉండాలి తప్ప మనము చేయాల్సింది ఎంతో ఎక్కడో, మనం చేసేది మాత్రం ఎక్కడో ఇట్లా కొంత కనిపిస్తాం. అట్లాగే పిఎస్సీ పరంగా చూసినప్పుడు కొంతమంది బాగానే చేస్తున్నారు, వెంటనే అప్డేట్ అయిపోతున్నారు ఏం చేయాలని. కానీ మరి కొంతమంది ఎందుకనో రొటీన్గా తీసుకుంటున్నారు, అప్డేట్ చేసుకోవట్లేదు, ప్రాధాన్యత గుర్తించుకోవట్లేదు, ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక పాత వర్గంలోనే ఉన్నారు. సో పాండమిక్ ఛాలెంజ్ని మనం ఫేస్ చేసేటప్పుడు మీరు పాత వర్గంలోనే ఉంటే ఎలాగా? మీకు ఈ పదాలు మాకంటే మీకే బాగా తెలుసు. ఇప్పుడు చట్టపరంగా కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ యాక్టే ఉంది, పాండమిక్ యాక్ట్ లేదు. మనం పాండమిక్ అది కూడా ఇప్పుడు 1897 19వ శతాబ్దం ఆఖరిలో 20వ శతాబ్దం ప్రారంభంలో అప్పుడు కొన్ని ఇట్లాంటి ఎపిడమిక్స్ వచ్చి ఇబ్బంది పడితే ఆ చట్టం వచ్చింది. సో ఎపిడమిక్ దాటి పాండమిక్ లో ఉన్నాం.
సో పాండమిక్ అంటే మీకు తెలిసిందే దాని గ్రావిటీ చాలా ఎక్కువ ఉందని, దానికి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. తర్వాత కొన్ని చేయాల్సిన పని ఇట్లా ఉంది కానీ కొద్దిగా మనం ప్లాన్ చేసుకుని పని చేసుకోవాలి, ఏదో కొద్దిగా కాకుండా. మీరైనా మేమైనా ఎవరైనా అంతే కదా. సో ఇప్పుడు ఏదన్నావు ఏదైనా సరే గవర్నమెంట్ అన్నాక చేసే పని గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మనం ఒక రాష్ట్ర స్థాయిలో రోజువారీగా ఎన్ని పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం కొన్ని ఇండికేటర్స్ ద్వారా ప్రభుత్వం ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత లెక్క. ఏదైనా మీరు పనిచేసి కూడా ఉండొచ్చు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకపోతే అప్రోప్రియేట్ లెవెల్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఇప్పుడు కొద్దిగా మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలు మీ రొటీన్ కంటే భిన్నంగా ఈ పాండమిక్ హాఫ్ అన్ అవర్ ఈరోజు మీరు ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుంటే నాకు తెలిసిన వరకు 99% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీ స్థాయిలో మీరు పర్యవేక్షణ చేయాలి. ఈ రెండే కదా. లేదా ఏదైనా హాస్పిటల్లో చేయాల్సినటువంటి పని ఏదైనా ఉంటే చేయాల్సింది. మా కోవిడ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కొంత టైం కేటాయించాలి. ఈ 3 ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు చేయాల్సిన పని ఈ 3 కోణాల్లో తప్ప వేరే ఏముంటుంది? వాళ్ళు రోజు ఎక్కడ ఉన్నారు, ఏంటి, సక్రమంగా చేస్తున్నారా లేదా పర్యవేక్షణ. ఈ తప్ప ఇంకేం లేవు. ఇంకా మా అనుకుంటున్న ఏదో ప్యాక్లో వస్తున్నాయి, ఏదో ఇద్దాం ఇలా చూస్తే పెద్ద ఏంటి లేదు. నేను రిపోర్ట్ చేస్తాం 220 కేసులు, నాకు అది పెద్ద విలువ. ఒక బిలియన్ అనే కాదు, ఎవరికి స్కిల్ లేదని కూడా కాదు, ఎవరికి నాలెడ్జ్ లేదని కూడా కాదు. సంథింగ్ జస్ట్ దాన్ని ఏమంటాము, ఒక సంకల్పం అంతే. నేను నా పని చేయాలి అని ఒక చిన్న సంకల్పం లేకపోవడమే కారణం. ఈ అడ్డగంటలో మీరు చేయాల్సిన పనిలో ముందు మీ అందరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఏ సెక్రటేరియట్లు ఏ పనులు ఏమి సరిగా లేదు, మళ్ళీ ఎక్కడన్నా వీలైతే ఒక ఫీల్డ్ విజిట్, ఏమేమి వీళ్ళంతా ఎక్కడ పని చేస్తున్నారు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, వాలంటీర్స్ ఏదైనా మాట్లాడటం. సో ఇంతే నాకు తెలిసి. ఇప్పుడు మీ లాగిన్లోకి వస్తే మొట్టమొదటి మనకు కనిపించేది, మీకు మీ లాగిన్లోకి వెళ్తానే శాంపిల్ కలెక్షన్ అని ఒకటి ఉంది. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పక్కన పెట్టే శాంపిల్ కలెక్షన్ అంటే నా ఉద్దేశంలో ఆర్టీపీసీఆర్ సంబంధించిన శాంపిల్ కలెక్షన్ సంబంధించి మీరు శాంపిల్ ఐడీస్ని క్రియేట్ చేసి శాంపిల్ చేయాలా. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏమి, మాకు ఈ కోవిడ్ ఆర్గనైజేషన్ అంతా గమనించింది. ఈ ఆర్టీపీసీఆర్ శాంపిల్ తీసేటప్పుడు మీరు చేసే పొరపాటు ఏమి, పొరపాటు అనాలో అది మొదలు రాలో నాకు తెలియదు. శాంపిల్ ఐడి తీసిన తర్వాత శాంపిల్ తీసుకోవడం, ప్రధానంగా దానికి సంబంధించి అదే. దాంట్లో డేటా అరవరగా ఫిల్ చేయడం. ఏదైనా వాటిని ఆ పాస్బుక్ కేసు మనం శాంపిల్ తీసేటప్పుడు శాంపిల్ ఐడి క్రియేట్ అవ్వాలంటే ఏ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలో ఆ ఫీల్డ్స్ అన్ని సరిగ్గా ఎంటర్ చేయకపోవడం, సబ్సిక్వెంట్గా మళ్ళీ మీరే బాధపడడం. ఇప్పుడు ఆ పాస్బుక్ కేసు ఎవరంటే ఇప్పుడు చాలా మంది అన్అకౌంటెడ్ పాస్బుక్ కేసెస్ కనిపిస్తున్నారు మాకు. ఏమంటే సార్ అక్కడ మన ఎక్కడో మాట్లాడితే ఇప్పుడు 4 రూపాయలు శాంపిల్స్ ఇవ్వదని అనట్లేదు. కరెక్ట్గా మనం అడ్రస్ తీసుకోవచ్చు కదా. మనం ఒంగోలే ఎక్కడ ఏంటి అనేది ఎవరైతే పైగా ఎవరైతే అక్కడ పిఎస్సి శాంపిల్ తీసుకున్నారో నాకు తెలిసినంత వరకు ఆ మెడికల్ ఆఫీసర్ కానీ అక్కడ పనిచేసి ఏఎన్ఎంఎల్కి అందరికీ వాళ్ళ రిస్ట్రిక్షన్లో వాళ్ళు ఎవరు కొత్తగా ఉన్నారనే విషయం తెలియదా?
మీ మండలానికి మీ టీఎస్సీ పరిధిలోకి అయితే మీకు అంతా తెలుస్తూనే ఉంటుంది. అండ్ పైగా మాకు శోధన చేసి తెలిసిన విషయం ఏమి, ఆ మెడికల్ ఆఫీసర్కి ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళకి ఏదో పరిచయాలు ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చారు. పరిచయాల నుండి కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి కూడా అడ్రస్లు లేవు. ఈ రోజు నాకు అది పెద్ద సబ్జెక్టు. ఏది ఇంకా పాజిటివ్ కేసు నుంచి కాంటాక్ట్ చేసి పైకి రాకపోవడం, 1 నెల 2 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా మనం చేయాల్సిన పని తెలియని పరిస్థితి. ఎందుకు పెండింగ్ ఉందంటే అప్పుడు చెప్తున్నారు క్లియర్గా, లేదు ఇక్కడ రాంగ్ అడ్రస్లు పెడితే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఈ రకంగా తప్పుగా మీరు అన్ని డిగ్రీస్ అన్ని ఎంటర్ చేయకుండా పెట్టారో ఈ రోజు మీరే ఫేస్ చేస్తున్నారు. తరబడి కేసుని అడుగుతున్నాం. ఇప్పుడు ఎంపీఓ బాబు అడిగాం, పోనీ మిమ్మల్ని కొద్దిగా ఈ మెడికల్ యాక్సిడెంట్ మీద దృష్టి పెట్టి కొద్దిగా ఈ కాంటాక్ట్ చేసి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.